హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవ్ ద టాక్స్. టుడే మేము మాట్లాడుకుంటున్న కోర్స్ మీరు తమ్నైల్ చూసే ఉంటారు, ఓజీ రివ్యూ. సో ఓజీ మూవీ చూసేసాం. అండ్ ఓజీ రివ్యూ ఎలా ఉందంటే, ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ సింపుల్ లైన్ స్టోరీ. సో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర, తను జపాన్లో ఉంటాడు. కొన్ని కారణాల వల్ల తను ముంబైకి రావాల్సి వస్తుంది. తన మార్గంలో ప్రకాష్ రాజ్ను మీట్ అవుతాడు. తర్వాత వాళ్ళు ముంబైకి వచ్చి ఎలా ఒక గ్యాంగ్స్టర్గా ఎదుగుతారో, ఎలా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతారో, తర్వాత ఓజస్ గంభీర కొన్ని కారణాల వల్ల ముంబై వదిలేయాల్సి వస్తుంది బస్ స్టాప్లో. సో ఎలా కారణం ఏంటి, మళ్ళీ తర్వాత ముంబైకి ఎలా వస్తాడు, సో ముంబైకి వచ్చి ఏం చేస్తాడు, ఇదే స్టోరీ. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే, పవన్ కళ్యాణ్ మేము చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ని మేము ఈ మూవీ ద్వారా చూడొచ్చు. తన హెయిర్ స్టైల్ కానీ, తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తనకి ఇచ్చిన హైప్, తన పర్సోనా. సో సుజిత్ పవన్ కళ్యాణ్ని మేము ఎలా చూసామో అలా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తర్వాత వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్, బెస్ట్ సీక్వెన్స్ ఏదైనా ఉంది అంటే టైటిల్ కార్డ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది ఒక కొత్తగా ఒక న్యూ, ఎప్పుడు మీరు చూసుంటారో అలాంటి టైటిల్ కార్డ్ పడుతుంది తన ఇంటర్వెల్ షాట్ అయితే అమేజింగ్. సో తర్వాత ఇంటర్వెల్ తర్వాత మేము చాలా మూవీస్లో సంథింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, కాకపోతే దీంట్లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ పవన్ కళ్యాణ్కి తగినంత, తనకి పర్సనాకి తగినట్టుగా స్టోరీ ఉంది. నౌ అదర్ క్యారెక్టర్స్, ప్రియాంక మోహన్ హీరోయిన్, తనది ఒక స్మాల్ క్యారెక్టర్, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా రాశాడు. అండ్ విలన్ ఇమ్రాన్ అశ్విన్, సో తను హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చెప్పాలంటే. ఇక్కడ ఇమ్రాన్ అశ్విన్ మేము కొన్ని టీజర్ చూసాము, ఐ ఫీల్ లైక్ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్, బట్ మూవీలో అది కనిపించలేదు. ఓకే, ఇట్ వాజ్ పోర్లీ రిటర్న్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఉంది అంటే, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో ఇంప్రూవ్ చేయొచ్చుగా ఉండొచ్చు. సో మేము ఆల్రెడీ ఏదైతే విన్నామో, సో బర్త్డే గ్లిమ్స్లో, అది ఫస్ట్ గ్లిమ్స్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నామంటే అదే ఉంది మూవీలో, కొత్తగా ఏది లేదు. అండ్ సో కొన్ని క్యారెక్టర్స్, అర్జున్ దాస్ ఒక కొత్త క్యారెక్టర్, కాకపోతే వి కాంట్ సీ దట్ అర్జున్ దాస్, టిపికల్ అర్జున్ దాస్ ఇన్ ఓజీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్స్. అండ్ ఓవరాల్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్, శ్రీయారెడ్డి గురించి మాట్లాడింది మర్చిపోయాం. తనది ఒక డీప్ క్యారెక్టర్, తనకి కూడా కొంచెం డెప్త్ ఉంది క్యారెక్టర్లో. షీఈ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద క్వశ్చన్ ఈజ్, డూ వి రియలీ దట్ మేము ఏదైతే 150-200 రూపీస్ పెడతామో అది వర్తా కాదా అంటే, అఫ్కోర్స్ గాయ్స్, సో మీరు పెట్టే 150 రూపీస్ ఇట్స్ వర్త్. సో చాలా లైక్ లాజిక్స్ అవన్నీ వెతకకుండా, సో వెళ్ళి ఒక మంచి కమర్షియల్ మూవీ, ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలి అని మీకు కోరికుంటే, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే, సో ఆబ్వియస్గా మీరు వెళ్ళి ఆరాముగా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఇట్స్ ఏ రేటెడ్ మూవీ అండ్ 2 hours 54 minutes మూవీ. సో చిన్నవాళ్ళకి అలో చేయరు. సో ఓవర్ ద 18 years, అబోవ్ 18 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వెళ్ళండి, పిల్లలకి అలో చేయరు. అండ్ గాయ్స్, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, యూ గైస్ కెన్ వాచ్ ఇట్. సో ఇంతవరకు మీరు మా రివ్యూని చూసారంటే ఇది మా ఫస్ట్ రివ్యూ. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఒక ముందొచ్చే రోజుల్లో ఇంకా మంచి రివ్యూలు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాము. సో అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, కలుస్తాం.